వెల్కమ్ టు ఐబీటీవీ. కోటనందూరులోని విక్టరీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నవోదయ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. శివదుర్గ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమం వైభవంగా సాగింది. గత 12 సంవత్సరాలుగా నవోదయ సైనిక్ స్కూల్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తున్న సంస్థ ఈ ఏడాది కూడా జిల్లా స్థాయి ర్యాంకులు సాధించింది. ఈ బ్యాచ్ లో పిల్లలు చాలా డెవలప్స్ అండి, వెనుకబడి ఉన్నారు. కాబట్టి మేము చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము. పేరెంట్ నుంచి మీ సపోర్ట్ కూడా కావాలి. నేను విక్టరీ స్టడీ సర్కిల్ టాపర్నే కాదు, కానీ ఈస్ట్ గోదావరిలోనే నంబర్ 1. పిల్లలు పుట్టినప్పుడు సంతోషం కాదు, కానీ ఆ పిల్లలు పెద్దవారు అయిన తర్వాత ఏదైనా సాధిస్తే దాని గురించి 10 మంది చెప్పక కోరలేని సంతోషం అంటది. ఈరోజు నిజంగా రిషి కంగాలని మరి మనం పూర్వకంగా చూడండి సార్, క్లాప్స్ పెడదాం. మరి సారు మెడల్ వేస్తుండగా సో మురళశ్రీ ఆ ఒక్క మెడల్తో ఆగిపోకూడదు, ఇంకా అనేక మెడల్స్ అక్కడ విజయాలు సాధించాలని విక్టరీ క్లాప్స్ పెడదాం. కాలంలో ఈ అకాడమిక్ గారు ఎలాగైతే వ్యాపారంలో ముందు వెళ్తున్నారో అలాగే శ్రీను కూడా ముందుకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. కంగ్రాచులేషన్స్ ఆశ్రిత, కంగ్రాచులేషన్స్ సార్. క్లాప్స్ కొడదామండి. ఈ సంవత్సరము పిల్లలందరూ క్లాప్స్ కొడదాం, అభినందన తెలియజేయాలి మనం. ఎందుకంటే వాళ్ళు సాధించింది మామూలు విషయం కాదు. పెట్ట కొంచెం కోత నవోదయ సీట్ సాధించావు, అలా చక్కటి ప్రతిభ కనబరిచింది. మార్క్స్ ఎప్పుడైనా సరే గ్రాండ్ టెస్ట్ తక్కువ వస్తే ఏడు తీస్తుందండి గారి కంటే. ఎప్పుడైనా సరే మార్క్స్ తక్కువ అయితే సార్ కంగ్రాచులేషన్స్ లతిక్ రాజ్. క్లాప్స్ కొడదామండి. మరి భీమర గారి కుటుంబంలో 2వ నవోదయ సీటు, మొదటగా 2020 అందరూ కూడా లేచి నిలబడాలని కరచాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరూ విపరీతి 100వ మైలురాయి సాధించినటువంటి కే దీపిక. నమస్కారం. ఈరోజు విక్టరీ స్టడీ సర్కిల్ కోటనందూరు గ్రామంలో 2012లో స్థాపించినటువంటి విక్టరీ స్టడీ సర్కిల్ ఈరోజు నవోదయ కోచింగ్లో అగ్రగామిగా దినదినాభివృద్ధి చెంది ఈరోజు 14 సీట్లు ఈ సంవత్సరం సాధించి మంచి ముందడుగు వేసినటువంటి విక్టరీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేసి యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరంలో ఆ సంస్థ ఎంతోమంది విద్యార్థులను మంచి మార్గంలో నడిపించి తీర్చిదిద్ది వారి భవిష్యత్తుకి మంచి బాట వేసినందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు. అలాగే ఈ సంవత్సరం 14 సీట్లు సాధించి తన సెంచరీ మార్కును అందుకున్నందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సంస్థ విక్టరీ యాజమాన్యం మరింత ముందుకు ఎంతో అభివృద్ధి పదంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నవోదయాలో ఇన్ని సీట్లు సాధించిన ప్రతి విద్యార్థికి కూడా, అలాగే మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. 26వ సంవత్సరంలో మరోసారి రాష్ట్ర స్థాయిలో విక్టరీ స్టడీ సర్కిల్ నవోదయలో సీట్లు సాధించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో అనగా ఎటపాక నవోదయ స్కూల్లో జిల్లా ఫస్ట్ రావడం జరిగింది. జిల్లా 4th ర్యాంక్ వచ్చింది, 7th ర్యాంక్ వచ్చింది. విశాఖ జిల్లాలో 15th ర్యాంక్ వచ్చింది. సో ఇలాగే ప్రతి సంవత్సరం కూడా 10ల సంఖ్యలో సీట్లు సాధిస్తుంది విక్టరీ. ఇలా సీట్లు సాధిస్తుందంటే దీనికి కారణం ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి సిస్టమేటిక్ కానివ్వండి, విద్యార్థుల మీద ఉన్నటువంటి యొక్క వాళ్ళని ఇంకా మంచి డెవలప్ చేయాలి, బాగా చదివించాలి అనేటువంటి ఆలోచనతో మేమందరం కూడా ఉత్తమ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయిలో మేము మంచి సీట్లు సాధించగలుగుతున్నాం. అలాగే ఈ సంవత్సరం 2026లో ఈ సీట్లు సాధించినందుకు గాను ఈ రోజున అభినందన సభ ఏర్పాటు చేస్తాం. ఈ సభకు గౌరవనీయులు డాక్టర్ కృష్ణారావు గారు వారి టీంతో రావడం మేము చాలా సంతోషపడుతున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలా సీట్లు సాధించాలని మేము అనుకుంటున్నాం. అయితే ప్రెసెంట్ ఇప్పుడైతే వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకోసమంటే నవోదయ, సైనిక్
ఈ సంవత్సరం ఒక ప్రతిష్టాత్మక సైనిక్ బ్యాచ్ చేయడం కూడా జరుగుతుందండి. అయితే దాని కొరకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. అందరూ కూడా సంప్రదిస్తారని తెలియపరుస్తున్నాం. అయితే విక్టరీ సాధించేటువంటి మా విద్యార్థులు రాబోయే కాలంలో ఉన్నత శిఖరం మీద ఉండాలని మేము ఆశిస్తున్నాం. డాక్టర్లు గాను లేకపోతే మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉండాలని మేము ఆశపడుతున్నాం. అలాగే ఈ సంవత్సరం సీట్లు సాధించేటువంటి విద్యార్థులందరూ కూడా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.